అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దివ్య లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు శుభములు, కృపా సమాధానములు సంపూర్ణులయ్యే స్థితి దేవుడు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ఆది క్రైస్తవ సంఘ కాలములో బర్నబా గారు, పౌలు గారు ఆనాటి కాలమందున్న విశ్వాసులకు తెలియచేసినటువంటి విషయములను గూర్చి ఈ వచనములో మనము చదువుకున్నాము. శిష్యుల హృదయములను దృఢపరచి అంటే బలముగా ఉండాలి. ఫలానా వ్యక్తి ఉన్నాడు, చాలా దృఢముగా ఉంటాడు అంటే బలముగా ఉంటాడు. ఇక్కడ పౌలు గారు, బర్నబా గారు చేసినటువంటి పని ఏమిటంటే శిష్యుల హృదయములు దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, మనం అనేక శ్రమలు అనుభవించిన తరువాత దేవుని రాజ్యములో ప్రవేశించాలని తెలియచేసి వారు ప్రయాణము చేయటము జరిగింది. ఇందులో నుంచి ఒక్క మాట మీతో మాట్లాడాలి అని చెప్పి దేవుని ఆత్మలను ప్రేరేపించారు. అదేమిటంటే విశ్వాసములో నిలకడగా ఉండడం. అంటే విశ్వాసములో ఉన్న వ్యక్తి అవిశ్వాసములోనికి పడిపోకుండా చూసుకోవాలి. తాను నిలుచున్నాను అనుకొనివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున్న విశ్వాసము రేపుంటుంది అని గ్యారంటీ లేదు. ఈ సంవత్సరములో ఉన్న విశ్వాసం వచ్చే ఏడాది కూడా ఇలాగుంటుంది అని అనడానికి వీల్లేదు. ఈ రోజు విశ్వాసులు రేపు అవిశ్వాసులుగా మారొచ్చు. ఈ రోజు భక్తులు రేపు భక్తిహీనులుగా మారొచ్చు. ఈ రోజు శక్తిమంతులు రేపు శక్తి లేని వారిగా మారొచ్చు. ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంటే నమ్మకమైన సాక్షి. అంటే ఆయన ఏం చెప్పినా గాని నిజాయితీగా సత్యం మాట్లాడతారు. ఆయన నమ్మకమైన సాక్షి. నోబగు నిందారహితుడు, నోబగు దేవుని యందు భయభక్తులు కలవాడు, నీతిమంతుడు అని చెప్పిన బైబిలే నోబగు ఒకనాడు ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన వస్త్రాలు కూడా కోల్పోయిన సంగతి కూడా బైబిల్లో వ్రాయబడింది. మనము చేసే మంచి పనులు దేవుడు వ్రాస్తారు, చెడ్డ పనులు దేవుడు వ్రాస్తారు. మంచి వైనను సరే, చెడ్డ వైనను సరే, వాటిని గూర్చి దేవుడు తీర్పులో నిలబెడతారు. కొంతమంది ఆరాధనకి లేటుగా వస్తారు. ఏం చేయగలం మిమ్మల్ని? కానీ నీవు లోకువ కట్టి ఎన్ని ఆదివారాలు పర్వాలేదు అనుకున్నావో నిన్ను అడుగుతారు దేవుడు తీర్పులో. నా కార్యాన్ని చాలా చిన్నగా నీవు ఎంచలేదా? ఎందుకు ఈ రకమైన అవిశ్వాస రీతిని చేసావు అని అడుగుతారు నిన్నైనా నన్నైనా. మంచి వైనను సరే, చెడ్డ వైనను సరే, దేవుడు ప్రతి వాటిని బట్టి తీర్పు తీర్చడానికి ఆయన తీర్పరిగా, న్యాయాధిపతిగా, జడ్జిగా ఆయన సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చే ఒక కాలం ఉన్నది. గమనించేటువంటి మాట ఏమిటంటే విశ్వాసములో ఉన్న వ్యక్తి ఈ రోజు విశ్వాసంగానే ఉంటాడు అని అంటాకి లేదు. బైబిల్లో బిలాము గారు ఉన్నారు. ఈ బిలాము అనబడే వ్యక్తి చాలా గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే దేవుడు బిలాము ఇంటికి వెళ్ళి కూర్చుని బిలాము దేవుడు స్నేహితుల్లాగా మాట్లాడుకునేవారు. బాలాకు రాజు బిలాము దగ్గరికి పంపిస్తే వచ్చినోడితో ఇక్కడే ఉండండి, నేను అడిగి చెప్తాను దేవుణ్ణి అన్నారు బిలాము గారు. అంటే దేవుణ్ణి అడిగి చెప్పేస్తానంటే ఎంతటి భక్తుడో బిలాము గారు. అలాంటి బిలాము ఒకనాడు తన యొక్క విశ్వాసాన్ని పోగొట్టేసుకున్నాడు.
డబ్బులు ఆశించి ఆ బాలాకు రాజు తాను బలవంతం చేయటము, నీవేమైనా శపించు ఇశ్రాయేలీయుల్ని అన్నప్పుడు తాను మార్చబడిపోయినట్లుగా చూస్తున్నాం. బైబిల్లో కయ్యూను పోగొట్టుకున్నాడు, ఇస్కరియోతు యూదా కోల్పోయాడు. బైబిల్లో చూస్తే ఇశ్రాయేలీయులు 30 లక్షల మంది బయలుదేరితే 2 మాత్రమే కనానుకి చేరుకున్నారు, అందరూ కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములోనే నాశనము చేయబడ్డారు. సంసోను చాలా బలమైన వాడు, ఫిలిష్తీయులతో యుద్ధం ఆడేవాడు. అలాంటి సంసోను దెలీలా ఒడిలో పడుకొని తన యొక్క శక్తిని కోల్పోయాడు. ఈ రోజున విశ్వాసములో చాలా మంది కోల్పోతూ ఉంటారు, విశ్వాస భ్రష్టులైపోతారు. అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. ఎలాగుండాలని? మేము వాక్యము చెప్పాము, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసులోకి వచ్చారు, కానీ మీరు ఎలాగుండాలి? చివరి వరకు విశ్వాసములో నిలకడగా ఉండాలి. మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా నిలకడగా ఉన్న వాళ్ళు అంటాకి వీల్లేదు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళే వారందరూ సింహాసనం మీద కూర్చోరు. మందిరములో ఉన్న కొంతమంది వెళతారు, ఆ వెళ్ళిన కొంతమందిలో కొంతమంది మాత్రమే సింహాసనం మీద కూర్చుంటారు, మిగిలిన వారు సింహాసనం కింద ఉంటారు. అంటే విశ్వాస జీవితాన్ని బట్టి బైబిల్ ఏం చెబుతుందంటే వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా వద్ద ఉన్నది. వాని క్రియ, నా దానికి నాకు ఇస్తారు జీతం, నీ దానికి నీకు ఇస్తారు జీతం, కానీ నీది నాకు రాదు, నాది నీకు రాదు. అందుకనే ఎవరు మట్టుకు వాడు ఏం చెయ్యాలంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి. అయితే విశ్వాసములో నిలకడగా ఉండాలి అంటే మనము ఏ రీతిలో పడిపోతామో అది తెలిస్తే నిలకడగా ఉండగలము. పలానా చోట బోరు బాగుంది, ఆ పక్క నుంచి వెళ్తున్నాం, జాగ్రత్త అండోయ్, అక్కడ బోర్ ఉంది, దాన్ని పొడచలేదు, జాగ్రత్త అంటే దాన్ని తప్పించుకుని వెళతాము. పలానా చోట కేబుల్స్ అన్ని కింద పడి ఉన్నాయి, కరెంటు వైర్లు, అక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటే ఆ పక్క నుంచి వెళతాము. ఈవేళ అనేక మంది విశ్వాసములో నుంచి పడిపోతున్నారు. ఎలా పడిపోతారు? పడిపోయే సాధనాలేంటి అవి మాకు చెబితే మేము వాటిని బట్టి పడిపోకుండా చూసుకుంటాం అనబడేటువంటి దాన్ని చూస్తే, తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో పడిపోకుండా ఉండేటువంటి విషయాలు వ్రాయబడ్డవి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములో ఓడ బద్దలైపోవు వారి వలె, ఓడ సముద్రములో వెళుతుంది. సముద్రములో కొన్ని మంచు కొండలు ఉంటాయి. మీ అందరికీ ఎరిగినటువంటి ఒక అంశం ఏమిటంటే టైటానిక్ షిప్ అనబడేటువంటిది 2200 మందితో బయలుదేరి వెళుతున్నటువంటి టైటానిక్ షిప్ మంచు కొండలకు ఢీకొని అది సముద్రములో మునిగిపోయి చాలా మంది చచ్చిపోయారు. గమనించే మాట ఏమిటంటే ఆ ఓడ మునిగిపోయిందో అలాగూ ఈ ప్రయాణములో ఈ జీవితం అనబడే ఓడ, ఈ విశ్వాసి అనబడే ఓడ సముద్రం అనబడే లోకములో ప్రయాణము చేస్తుంది. వెళుతుండగా మంచు కొండల్లాంటివి కొన్ని అడ్డు వస్తాయి. అడ్డు రాగానే పగిలిపోయేటట్లుగా. ఎప్పుడు పగిలిపోద్దంటే మనలో ఉన్న మంచి మనసాక్షి త్రోసివేయడాన్ని బట్టి. దేవుడు మనలో ఒక గొప్ప యంత్రం పెట్టారు. ఆ యంత్రం పేరేమిటంటే మనసాక్షి. మనలో ఉన్న మనసాక్షి ఎప్పుడైనా నిజము చెబుతుందా, అబద్ధము చెబుతుందా? నేను మాట అంటాను, నీవు ఆదివారం చర్చి మానేసి ఇంట్లో కూర్చున్నావు అనుకో, ఈ మనసాక్షి ఏమంటా చెప్పనా? ఎందుకు మానేసావు? ఎందుకు మానేయాలి? నువ్వు ఏంటి ఇలా చేసావు? ఎందుకు ఆరాధన మానేసావు? ఈ వేళ నువ్వు వాక్యం పోగొట్టుకున్నావు, ఎందుకు మానేసావు అని మనసాక్షి లోపల గద్దిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తప్పు చేయగానే, ఓ వ్యభిచార తలంపు రాగానే, ఓ పాపము చేయాలనబడే తలంపు వస్తే మనసాక్షి అంటుంది, వద్దు, నీవు అలా చేయకు, దేవునికి దూరం అవ్వకు అంటుంది. గమనించే మాట ఏమిటంటే దేవుడు మనలో మనసాక్షిని పెట్టారు. ఈ మనసాక్షిని త్రోసివేయొద్దు.
ఈ మనస్సాక్షి చెప్పే మాటల్ని, నీకు చెప్పే బుద్ధి, నీకు చెప్పే జ్ఞానం, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అది కాదు, ఇది కాదని మనస్సాక్షి నీకెప్పుడు మంచి మాత్రమే చెబుతుంది. చెడు చెయ్యొద్దని చెబుతుంది, మంచి చేయమని చెబుతుంది. మనస్సాక్షి ఎప్పుడు అబద్ధము చెప్పదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మనస్సాక్షి చెప్పింది వినరు, రెండోసారి చెబుతుంది వినరు 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 వినరు. కొంతకాలానికి ఈ మనస్సాక్షి అనే యంత్రం పూర్తిగా పాడైపోద్దట. ఆ యంత్రం పాడైపోయిన వాళ్ళు ఇక ఎలా నడుస్తారు. వాడు కళ్ళు కనబడవు, వాడు విచ్చలవిడిగా పెడతారు. అలాంటి వాళ్ళు కూడా సంఘములో ఉంటారు. కనుక ఎప్పుడు కూడా మనస్సాక్షి అనబడే మర పాడు కాకుండా చూసుకోవాలి. ఒకవేళ పాడైందనుకో, మీలో ఎవరైనా నా మనస్సాక్షి పాడైపోయింది అంటావా? ఈ వేళ ఎలా బాగవుతుందంటే రెండిటి ద్వారా. ఒకటి, దేవుని వాక్యము దాన్ని రిపేర్ చేస్తుంది, యేసు రక్తము దాన్ని రిపేర్ చేస్తుంది. యేసు రక్తం. బోలో యేసు మహారాజుకు. దేవుని వాక్యముతో, దేవుని రక్తముతో మనస్సాక్షి అనేది బాగుపడుతుంది. మీలో ఎవరి మనస్సాక్షి అయినా పాడైతే ఈ రోజు అది బాగవుతుంది. కానీ ఒకటి నువ్వు చేయాలి, నా మనస్సాక్షి బాగవ్వాలి అనే ఆశ నీలో ఉండాలి. ఆశ లేనప్పుడు దేవుడు ఏది చేయరు. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారట. ఈ రోజు నీవు దేవుడు బయలుపరిచిన సంఘములో నీవు ఉన్నావు. ఈ సంఘములో ఉన్న నీవు చాలా జాగ్రత్తగా బైబిల్ని దేవుడు నీకు నేర్పిస్తున్నారు. ఈ నేర్చుకునే నీవు కొంతకాలం వచ్చేసరికి ఈ బైబిల్కి విరుద్ధంగా కొంతమంది వచ్చి బోధిస్తారు. అందుకనే ఏమి రాయబడింది? దయ్యముల బోధ, అబద్ధికుల వేషధారణ. కొంతమంది అబద్ధికులు వచ్చి వారి వేషధారణతో ఏదేదో బైబిల్లో ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చెప్పేసి వారికి ఇష్టానుసారంగా బోధించుకుంటారు. ఈ రోజున చాలా మందికి ఇష్టం ఏమిటంటే జోకులేసే సంఘం అంటే చాలా ఇష్టం. ఈ నవ్వుల పరలోకానికి తీసుకెళ్తాయా? వాక్యం ఎలా ఉండాలి? సీరియస్ గా వాక్యము చెప్పాలి. వాక్యము ఖడ్గము లేక ఒక్కొక్క హృదయములోనికి వెళ్ళి ఆ ఖడ్గం అట్లా కలిపి సాతాను కార్యములన్నిటినీ యేసు నామములో వెళ్ళగొట్టేయాలి. బోలో యేసు మహారాజుకు. బైబిల్లో ఒక వచనం అలా చదువుతుంటే అది దేవుని మాట గనుక ఆ ఒక్క మాట కూడా హృదయములోనికి గుచ్చుకుంటుంది వెళ్ళి. ఒక్క వచనము కూడా. కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన. రెండోది చెప్పండి, మోసపరుచు ఆత్మల యందును. మూడోది ఏంటి చెప్పండి? దయ్యముల బోధ. అంటే బోధల్లో ఓ బోధ ఉంటుంది. ఏ బోధ అమ్మా? ఈ వేళ ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక దయ్యాల బోధ ఉంది. ఆ బోధ ఏమిటంటే పాపము చేయొచ్చు, ఈ శరీరం పాడైనా పర్లేదు, ఆత్మ బాగుంటే చాలు, ఆత్మను బట్టి దేవుని అంగీకరిస్తే చాలు అని బోధిస్తున్నారు కొందరు. బైబిల్ ఏమో పరిశుద్ధంగా ఉండండి, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం అని చెబుతుంటే నువ్వు పాపాలెన్ననే చేయి పరలోకానికి వెళ్తావంటాడేటండి. అలాగే ఎంతమంది స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు నాశనం అయిపోతున్నారు ఈ వేళ బోధకి. నువ్వు పడిపోయేది బోధలను బట్టి పడిపోతావు. నువ్వు వినే బోధలు ఎలాంటివి? నీవు ఎదిగే సంఘం మంచి సంఘమేనా? నా పిల్లలు మంచి స్కూల్లో చదవాలి అనే నువ్వు మంచి సంఘములో నీవు ఎందుకుండు? ఈ వేళ నీకున్న విశ్వాసం కోల్పోతావేమో. ఎంతమంది లేరు? సంసోను కోల్పోతే, బిలాము కోల్పోతే, కోరహు కోల్పోతే, కయ్యూరు కోల్పోతే, ఇస్కరియోతు యూదా కోల్పోతే, అలెగ్జాంద్రు హుమనై కోల్పోతే, పౌలు గారి శిష్యుడు దేమా గారు మంచి విశ్వాసి, ప్రార్థనా పరుడు, ఈ లోకాన్ని స్నేహించి దేమా విడిచి వెళ్ళిపోయాడు. విశ్వాసములో కోల్పోయాడు. నువ్వు కోల్పోవని గ్యారంటీ ఏంటి? ఏ విషయంలో కోల్పోతున్నావు? మొట్టమొదటి విషయం, మంచి మనసాక్షిని త్రోసివేయడాన్ని బట్టి మనము విశ్వాస భ్రష్టులైపోతాం. రెండోది ఏమిటంటే భయంకర బోధలు, అబద్ధికుల వేషధారణ వలన దయ్యముల బోధ, మోసపరచు ఆత్మల యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. ఇక మూడవదిగా చూస్తే ఇదే పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, ఎవడైనను స్వకీయులను
విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. వినాలి ప్రియులారా, మనం యేసు నమ్మాము. మన స్వకీయులు అంటే బంధువులు, మన చుట్టూ ఉన్న స్నేహితులు, ఒకవేళ స్వకీయులు అంటే వాళ్ళ వల్ల అనేదే కాకుండా ఈ వచనములో చెప్పిన మాట ఏమిటంటే స్వకీయులు అన్న తర్వాత ఇంకో మాట వ్రాయబడింది, విశేషముగా తన ఇంటి వారిని. స్వకీయులు అంటే నీకు దూరంగా ఉండొచ్చు, అయితే నీ ఇంట్లో వాళ్ళు, నీ ఇంట్లో నీవు నమ్మవు యేసయ్యని, నీ భర్త, నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు, నీ కోడళ్ళు, నీ మనవళ్ళు, నీ మనవరాలు, ఈ ఇంటి వారిని నీవేం చేయాలంటే సంరక్షించకపోతే నీవు పడిపోతావట. అంటే నీవు నమ్మితే చాలదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా నీకు లేకుండేటట్లు చూసుకోకపోతే ఆ ప్రభావం నీ మీద పడుతుంది. అందుకే బైబిల్ ఏం చెప్పింది, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. కొంతకాలము నీవు అవిశ్వాసితో ఉంటే నీవు కూడా అవిశ్వాసం అవుతావు. ఈవేళ ఎంతమంది లేరండి ఇంట్లో వాళ్ళందరూ కలిసి నువ్వు చర్చి మాని, ఈమెమనాలి, మీరు రావాలి, నాతో చర్చికి రావాలి 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 రావాలనబడి ఆమె కొంతకాలానికి ఈమె మానేసి ఇంట్లో కూర్చుంటుంది. ఆడ గెలిచారా, ఈమె గెలిచిందా? వాళ్ళే గెలిచారు. అందుకనే ముఖ్యంగా నీ చుట్టూ ఉన్నవారు నీలాగా మార్చబడేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే ఇల్లు కాలిపోయిందా, పోనీ. బంగారం పోయిందా, సరేలే. డబ్బు పోయిందా, సరేలే. విశ్వాసం పోకూడదు. చాలా మంది ఏమిటంటే విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నాం అనే భయం లేకుండా పడిపోతున్నారు. జాగ్రత్త, నీ విశ్వాస భ్రష్టులు అవుతున్నావేమో. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, ఏలయనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే. 4వది ఏమిటంటే ధనాపేక్ష. చాలా మంది ఏమిటంటే డబ్బు సంపాదించాలనబడే ఒక రకమైన పిచ్చి. ఈవేళ ఆదివారం ఆరాధన మానేస్తే 200 వస్తాయేమో, ఈవేళ కూలి పనికి వెళ్ళిపోతే మంచిదేమో. 6 రోజులు వ్యాపారం చేసాము కదా, ఆదివారం కూడా వ్యాపారానికి వెళ్ళిపోతే మంచిదేమో. ఆదివారం రోజున 1,00,000 రూపాయలు నీకు ఇస్తానన్నా నువ్వు ఆదివారం ఆరాధన విడిచిపెట్టాలకూడదు. గమనించే మాట ఏమిటంటే దేవుడు ఈ రోజున మహిమ ఎంత పొందారనేదే, అంతేగాని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. డబ్బుని ప్రేమించకండి, అన్నిటికీ మించినటువంటి ఎవరు కావాలే యేసు తప్ప బ్రతుకునందు నాకెవరు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రావీణ్యులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయిరి. వినాలి, కొన్ని అపవిత్రమైన వట్టి మాటల వల్ల కొందరు ప్రభావితము చేయబడుతున్నారు. ఇవాళ చాలా మంది శరీర కార్యాలతో, అపవిత్రమైన వట్టి మాటలతో, అపవిత్రమైన కార్యాలతో విశ్వాస జీవితాన్ని పోగొట్టేసుకున్నారు. అబద్ధముగా చెప్పబడిన జ్ఞానమని అపవిత్రంగా విపరీతమైన వాదాలు. కొంతమంది ఏదేదో తెలిసినట్లుగా ముందున్న వాడితో రకరకాలుగా వాదించేస్తారు. ఎవరితో చెప్పాలో, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. విపరీతమైన వాదాలకి వెళ్ళకూడదు. ఇప్పుడు దేవుడు లేడని కూడా ఉంటాడు, నువ్వెన్నైనా చెప్పు, ఆడు వినడం. వినకపోగా నేను మారుస్తాడు. ఎందుకంటే తగినంత వరకు వెళ్ళి, బాబు నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, ఊరుకో అని రావాలంతే. ఆడి దగ్గరే కూర్చుని అదే మాట్లాడి ఇదే మాట్లాడి రేపు నువ్వు దేవుడు లేదంటావేమో. మూర్ఖునితో ఎక్కువసేపు వాదిస్తావు ఎందుకు? విపరీతమైన వాదాలకి వెళ్ళినా కానీ, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు లోబడినా కానీ, అపవిత్ర రీతిలో ఉన్నా కానీ విశ్వాస భ్రష్టులు అవుతారు. ఈ 5 విషయాలు జాగ్రత్తగా గమనించండి. 1, మంచి మనసాక్షిని త్రోసివేస్తే విశ్వాస భ్రష్టులు అవుతారు. 2, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారు. 3, ఇంటి వారిని సంరక్షించకపోతే విశ్వాస భ్రష్టులు అవుతారు. ధనాపేక్షను బట్టి విశ్వాస భ్రష్టులు అవుతారు. 5, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములను బట్టి విశ్వాస భ్రష్టులు అవుతారు.
ఈ విషయాలు మీరు భద్రం చేసుకోండి. యేసు రాబోతున్నారు, ఆయన రాకడకు సిద్ధపడదాం. యేసు ఆకాశ మండలానికి ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకున్నారో, నిలకడగా ఉన్నారో, ఎన్ని వచ్చినా జయించారో, జయించు వారిని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసు వస్తున్నారు. మరణాత.